హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. ఈ స్వీట్ రెసిపీ చాలా ఈజీ అండి. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. సెలవుల్లో పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కదా, మనకి ఎన్ని రకాలు చేసినా పిల్లలు ఇంకా ఇంకా కావాలంటారు. అలాంటప్పుడు ఇలా మలై బ్రెడ్ చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట. ఒకసారి ఈ వీడియో మొత్తం చూసాక నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ముందుగా బ్రెడ్ స్లైస్ తీసుకోవాలి. నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నానండి. ఒక గ్లాస్ తీసుకొని ఇలాగ రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా కట్ చేసుకొని కొద్దిగా గ్లాస్తో ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట. బ్రెడ్ కొద్దిగా డ్రైగా ఉంటే పర్వాలేదండి, కానీ మెత్తగా ఉంది కదా, అందుకని కొద్దిగా గ్లాస్తో ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 తీసుకున్నాను నేను. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఒక 1/2 లీటర్ వేసుకోవాలి. ఒక 2 కప్పులు వేస్తాను అన్నమాట. కప్పుతో అయితే 2 కప్పులు. ఇప్పుడు ఇది ఒక పొంగు రానివ్వాలి. మాకు పొంగు వచ్చిన తర్వాత అప్పుడు పంచదార వేసుకోవాలి. ఇప్పుడు పావు కప్పు పంచదార వేసుకోవాలి. ఇది కరెక్ట్గా స్వీట్ సరిపోతుందండి, ఎందుకంటే మిల్క్ బ్రెడ్ తీసుకున్నాం కదా. మీకు బ్రౌన్ బ్రెడ్ అయినా లేదంటే వీట్ ఫ్లోర్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్పూను కస్టర్డ్ పౌడర్ వేసుకొని వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు పాలు కొద్దిగా మరిగిన తర్వాత ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ కలిపిన మిశ్రమం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు అలా కలుపుకుంటూనే ఉండాలండి, ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత వెంటనే దగ్గరగా అయిపోతుంది కాబట్టి అలా కలుపుతూనే ఉండాలి. చూడండి, కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు మరగనివ్వాలన్నమాట. ఇలా మరిగిన తర్వాత చిక్కబడుతుంది. పూర్తిగా దించేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని బ్రెడ్ స్లైసెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 4 తీసుకొని పెడుతున్నానండి. వేరే బౌల్లో ఒక 2 స్లైసెస్ తీసుకున్నాను. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన మలైని వేసుకోవాలి. చల్లారిపోతేనే మీకు టేస్ట్ బాగుంటుందండి. వేడివేడిది వేసేసారంటే బ్రెడ్ నానిపోయి టేస్ట్ అంత బాగోదు. ఇప్పుడు కొద్దిగా పిస్తా బాదం వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్ కదా, పిల్లలైతే చాలా ఇష్టపడతారండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది కూల్గా తినాలనుకుంటే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినచ్చు.